తెల్లనేరేడు సులువుగా పెంచుకోవచ్చండి. మనకి పాట్స్లో కూడా చక్కగా కాస్తుంది కాయలు. ఇదిగో చూడండి, చిన్న మొక్క చక్కగా కాసింది. చీడపీడలు కూడా పెద్దగా ఉండవండి. అంటే మామూలుగా నేరేడు చెట్లు అంటే చాలా పెద్ద పెద్దగా పెరుగుతాయి కదా, అటువంటిది మనకి గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ తీసుకున్నాం అనుకోండి, గ్రాఫ్టెడ్ వెరైటీస్ తక్కువ హైట్లోనే కాస్తాయి. అందులో ఈ తెల్ల నేరేడు మామూలు నేరేడు కంటే సులభంగా కాస్తుందండి. కాబట్టి టెర్రస్ గార్డెన్ మీద ఏమన్నా పళ్ళ మొక్కలు వేయాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ తెల్లనేరేడు. తెల్లనేరేడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక ఈ రంగుకి వచ్చాక మనం కోసేయచ్చండి. ఇదిగోండి ఎంత సులువుగా వచ్చేస్తుందో చూసారా, ఇంకా రాలిపోతాయి అన్నమాట. అందుకని ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి మామూలు నేరేడుకి ఈ తెల్ల నేరేడుకి. కొంచెం ఉంచుదామండి. ఇది హార్వెస్ట్ చేసేయచ్చాము. ఇది కూడా కొంచెం కలర్ వచ్చేసింది కదా, ఇది తీసేస్తున్నాను. ఇదిగోండి చిన్ని మొక్క. ఇక చిగుళ్ళు వచ్చేస్తున్నాయండి. చిగుళ్ళు వచ్చేస్తున్నాయంటే మళ్ళీ ఇంకా పూత ఇవన్నీ ఇంకేమీ రావన్నమాట. ఈ పళ్ళు అయ్యే వరకు కూడా చిగుళ్ళు అవి రావండి. ఈ పళ్ళు తయారైపోతున్న స్టేజ్లో చిగుళ్ళు వచ్చేస్తాయి. మనం ఈ హార్వెస్ట్ అంతా తీసుకున్నాకండి చక్కగా మంచి పోషకాలు అవి ఇస్తూ ఉన్నాం అనుకోండి, అంటే మొదల చుట్టూ గుల్లగా చేసేసి పశువుల ఎరువు కానీ లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి ఇచ్చేస్తే చక్కగా కాస్తాయండి. ఇదిగోండి ఆ కింద కూడా ఉన్నట్టున్నాయి కాయలు. ఈ గుత్తి ఇంకా తయారవ్వలేదు, కొద్ది కొద్ది కలర్ వస్తుంది. ఈ కాయ ఇక హార్వెస్ట్ చేస్తాను. అయ్యో పడిపోయింది చూసారా కాయ. ఇది లేతదేనండి, నేను కొమ్మ అటు ఇటు అనేసరికి పాపం పడిపోయింది. మామూలుగా అయితే ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయండి ఇవి. మెల్లిగా కలరు ఇలా లైట్ కలర్కి వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత కొంచెం బ్లూయిష్ స్టేజ్ ఇలా వస్తాయండి. ఈ బ్లూ కలర్కి వచ్చినప్పుడు మనం కోసేసుకోవచ్చు. ఈ బ్లూ షేడ్కి వచ్చినవి కంప్లీట్గా ముగ్గినట్టండి. తెల్లనేరేడు మనం చక్కగా చిన్ని పాట్లో అయినా సరే కంపోస్ట్ ఇవన్నీ ఇస్తాయండి, చక్కగా కాస్తుంది. చూసారుగా, భలే ఉన్నాయి కదండి.